ఎవరైనా ఒక హిట్ పేరు ఉంటే యూట్యూబ్లో కానీ మూవీస్లో కానీ కంటిన్యూస్గా పెట్టడం జరుగుతుంది. సో మీరు విరాజిత గారు హిట్ పేరు అని ఇప్పటికే మాట్లాడుకుంటారు. ఇప్పటికే కామెంట్స్లో విరాజిత అక్కని తీసుకురావా, విరాజిత వదిన తీసుకురావా అన్న కామెంట్స్ చూస్తుంటాం. నెక్స్ట్ ఏంటి తనతో ఎందుకు సిరీస్ ఆపేశారు? అంటే ఇంకా అది అలవాటు అయిపోతుంది. ఇప్పుడు విరాజిత లేకపోతే నేను లేనా అనే ఫీలింగ్ వచ్చేస్తుంది నాకు కూడా. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ప్రసాద్ లేకపోతే అలా వద్దు. ఇంకా అది ఆ సిరీస్కి ఆ అమ్మాయి కరెక్ట్ అంతే, అంతవరకు. ఓకే, మళ్ళీ అవసరమైతే ఖచ్చితంగా తీసుకుంటాం. ఫ్యూచర్ మోటివ్ ఏంటి? ఫ్యూచర్ మోటివ్ ఏం లేదండి, మనీ. అసలు మోటివ్ ఏంటి? అసలు మోటివ్ మనీ. రెండు మనీ ఏంటి? వై మనీ ఈజ్ సో ఇంపార్టెంట్ ఇన్ ప్రసాద్ బైరాజ్? మనీ ఇంపార్టెంట్ కాదు, దాన్ని చాలా తక్కువ సార్లు చూసాను నేను గతంలో. అప్పుడు ఎక్కువ సార్లు చూడాలనిపిస్తుంది అంతే. సో ఎటువంటి ఎక్స్పీరియన్సెస్ అంటే కొన్ని చేదు అనుభవాలు ఉంటాయి, లైక్ కొన్ని స్వీట్ మెమరీస్ ఉంటాయి లైఫ్లో. సో వాటి నుంచి ఏమైనా నేర్చుకున్నారా? వాట్ డిడ్ యూ లెర్న్ ఫ్రమ్ దట్? నేర్చుకునే అంత అవకాశం మనకి దాన్ని ఏమంటారు ఇవ్వదనిపిస్తుంది నాకు. ఎందుకంటే అరే ఈ దెబ్బ తగిలింది, మనం ఎట్లా ఉండకూడదు, ఎట్లా ఉండాలనుకున్న లోపు ఇంకో దెబ్బ తగులుతున్నాం. అట్లా కాదు, ఏదో జరిగిపోయింది ఇక్కడ, మనం కొంచెం టంగ్ స్లిప్ అయినాం, అట్లా కాదు అనుకున్న లోపు ఇంకోటి తగులుతున్నాం. సో నువ్వు ఎప్పుడైతే వెన్ యూర్ గ్రోయింగ్ అప్, జనాలు ఏం చేయరు, చుట్టూ ఉన్న వాళ్ళకి మాత్రం మండుతూ ఉంటుంది. అదే అంటే ఇప్పుడు చక్కగా ఇలా పద్ధతిగా చీరలు కట్టుకొని ఇంటర్వ్యూలు చేసినా కూడా కొన్ని నెగిటివ్ కామెంట్స్ అడపదడప మేము చూస్తుంటాము. బట్ మీరు ఇన్ని వెబ్ సిరీస్లు చేసినా కూడా ప్రతి ఒక్క సిరీస్లో ఏ కామెంట్ చూసినా పాజిటివ్గానే ఉంటుంది. అసలు హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? పాజిటివ్ ఉన్నాయి, నెగిటివ్ ఉన్నాయి. బేసిక్గా ఒకడు కమెంట్ పెడుతున్నాడు అంటే నేను చాలా రెస్పెక్ట్ ఇస్తానండి వాడికి. ఎందుకు అంటే వాడు మన వీడియో చూసి, ఎవరైతే ఆడియన్స్ మన వీడియో చూసి టైం తీసుకొని ఏదో ఒకటి మన గురించి మాట్లాడటము, అప్రిషియేట్ చేయడము చేస్తున్నాడు. అది చాలా గొప్ప విషయం. చూసి వదిలేకుండా దానివల్ల రీచ్ పెరుగుతుంది, దానివల్ల అరే మనం బాగా చేస్తున్నాం అనే మనకి బూస్ట్ వస్తుంది. ఎగ్జాంపుల్ నేను పెళ్లివారం అండి, నేను అసలు విరాజిత హీరోయినే కదా అందులో, ఫస్ట్ వేరే అమ్మాయి ఉండే. కట్ చేస్తే విరాజిత అనుకుండా సడన్గా మేము ఒక గెస్ట్ ఎంట్రీగా తీసుకున్నాం. ఆడియన్స్ ఏంటి, ఆ విరాజిత ఇప్పుడు నెక్స్ట్ విరాజితని పెళ్లి చేసుకుంటాడు అని చెప్పి కింద కమెంట్లు పెట్టడం మొదలు పెట్టారు. సో వాళ్ళు ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అని చెప్పి ముందు రోజు కమెంట్స్ చదివి మరుసటి రోజు ఎపిసోడ్ చేసేవారు. నేను స్వతహాగా కథ నేను రాసింది కాదు, డైలాగ్స్ నేను రాశాను, కానీ ఇన్పుట్స్ అన్ని కూడా వాళ్ళ దగ్గర తీసుకున్నవి. సో పాజిటివ్ కమెంట్స్ నాకు అట్లా హెల్ప్ అయ్యాయి. సో నెగిటివ్ కమెంట్స్కి వస్తే కొత్తలో నాకు నెగిటివ్ కమెంట్స్ నా దృష్టిలో ఏంటంటే ఈ ఇందులో బాగా చేయలేదు, మీరు లాస్య బాగా యాక్టింగ్ చేయలేదు, ప్రసాద్ బాగా యాక్టింగ్ చేయలేదు, ఇడేలో ఎక్కడ పడకూడదు, ఇంకా ఎడిటింగ్లో బాగా చేయదు, ఇలాంటివి చెప్పినప్పుడు నేను కరెక్ట్ చేసుకుంటాను. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే బూతులు మాట్లాడడం, ఒక అమ్మాయి కొంచెం బాగుంటే ఆ అమ్మాయిని అవి చూసి ఓకే ఈ నెగిటివ్ కామెంట్స్ కాదు బ్యాడ్ కామెంట్స్ ఇవి అట్లా పట్టించుకోలేండి. అంటే వాళ్ళు ఎట్లా ఉంటుందంటే అండి బ్రాండ్ ఇంటిగ్రేషన్స్ ఉంటాయి. మీకు బ్రాండ్ ఇంటిగ్రేషన్ ఉన్నప్పుడు ఎందుకు బ్రాండ్ చేస్తున్నారు, డబ్బులు బాగానే వస్తున్నాయి కదా, మధ్యలో బ్రాండ్ అవసరమా అంటే భయ్యా నేను ఒక అమ్మాయి పక్కన పెట్టుకుని చేయట్లా, మేము 30-40 మంది ఆర్టిస్టులు ఉంటాం, అందరికీ డబ్బులు ఇవ్వాలి. ఎడిటర్కి, కెమెరామెన్ అసిస్టెంట్కి, లైట్ మ్యాన్కి, పోస్టర్ డిజైనర్కి, పబ్లిసిటీ డిజైనర్కి, తర్వాత సోషల్ మీడియా ప్రమోటర్కి, ఇంతమందికి ఇవ్వాలంటే 1 మిలియన్ వ్యూస్ వస్తే ఎంత డబ్బులు వస్తాయండి? ఇంతమంది చాలు. అప్పుడు ఏం చేయాలి, బ్రాండ్ సపోర్ట్ తీసుకోవాలి. అంటే ఆడియన్ ఎలా అనుకుంటాడంటే ఏదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది బిచ్చగాడిలో, వాడేసే ₹1 కోసం మనకి 2 కళ్ళు ఉండకూడదు అనుకుంటాడు రా, కాలు చేతులు బాగానే ఉన్నాయి అంటాం. అంటే నువ్వు వేసే రూపాయికి వాడు కాలు చేతులు ఉండకూడదు. సో అట్లాగా వాడు చూస్తాడు కానీ మధ్యలో బ్రాండ్ రాకూడదు, అంత ఈజీ అయిపోయింది. సో అవి కొంచెం మామూలుగా బ్రాండ్స్ కూడా వచ్చేది ఓన్లీ మిలియన్ వ్యూస్ ఉన్న వాళ్ళకే కదా, ఎవరికి పడితే వాళ్ళకి రావాలి. సో అందులో మీరు టాప్ ఇన్ఫినిటంలో, అంతేనా? టాప్ అని కదా, నాకన్నా ముందు సన్ముఖ్ అనే కథలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ వెళ్ళిపోయారు కదా, ఇంకా ఇన్ఫినిటంలోనే ఉన్నారా? లేదు, సన్ముఖ్ మూవీస్ చేస్తున్నారు. తను ఆహాలో మొన్న ఒక సిరీస్ చేశారు, ఈటీవీ విన్లో ఒక సినిమా వచ్చింది, ఏదో షూటింగ్ లో ఉన్నాడు. సో నెక్స్ట్ ఇలా ప్రతి ఒక్కళ్ళు వెళ్ళిపోతుంటే ఏంటి, ఓకేనా? కొత్త వాళ్ళు వస్తారు కదండి, కొత్త వాళ్ళకి అవకాశం దొరుకుతుంది. మీరు ఇందాక అన్నారు అప్గ్రేడ్ అవ్వలేకపోతున్నాను, ఆ జనరేషన్స్లోనే ఉన్నాము, వాళ్ళకే అర్థమవుతాయని. మరి నెక్స్ట్ కెరియర్ లాంగ్ రన్లో ఉండాలంటే ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి కదా, దానికోసం ఏమైనా చేస్తున్నారా? అంటే నేను బేసిక్గా బుక్స్ చదివేవాడిని, ఇప్పుడు అంతా మొబైల్ అయిపోయింది, మొబైల్లోనే ఏదైనా చూసుకొని చదువుకోవడం. కాకపోతే యూట్యూబ్ వరకు ఆ కష్టం వద్దంటాను నేను. అంతే, యూట్యూబ్లో నువ్వు ఆడిషన్ ఇస్తున్నావు, ఒక మంచి కంటెంట్ కూర్చొని చెప్పు, ఒక ఫ్యామిలీ కంటెంట్ చెప్పు, దాన్ని బట్టి నీకు వ్యూస్ వస్తే ఇండస్ట్రీకి తెలుస్తావు. ఫస్ట్ నువ్వు తెలియాల్సింది, నీకు ప్యాషన్ ఉంది కాబట్టి నువ్వు ఆడియన్స్ కన్నా ఫస్ట్ తెలియాల్సింది ఇండస్ట్రీకి. ఎందుకు యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నావు? ఇప్పుడు నేను వ్లాగ్ చేస్తున్నాను, వ్లాగ్ చేస్తే నాకు వ్యూస్ వస్తే డబ్బులు వస్తాయి, లేదా నేను ఎక్కడో ఉండి ఇంకెవడో వేసుకుంటా ఉన్నాను, ఏదో కంట్రీలో ఉండి ఈ కంట్రీలో ఇలా చేస్తున్నారు,
చాలామంది ఖాళీగా ఉంటారు, వాళ్ళు డబ్బులు వస్తాయి. నాకేంటి, నేను మంచి కంటెంట్ కథ చేసి యాక్ట్ చేస్తే నాకు ఇండస్ట్రీ నుంచి అవకాశాలు వస్తాయి. ఇది నా మోటివ్. సో అందరి మోటివ్ అదైతే. ఇప్పుడు ఇండస్ట్రీలో అవకాశాలు ఎలా ఉన్నాయి ప్రసాద్ బైరాగి? బాగానే ఉన్నాను, పర్లేదు. సో నెక్స్ట్ మూవీస్ ఏమేమి ఉన్నాయి ఏంటి? అసలు పేర్లు రివీల్ చేయకూడదు, ఈ మంత్ ఎండింగ్ నుంచి అన్ని. అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ చేస్తున్నారా, సీరియస్ రోల్స్ చేస్తున్నారా, లేకపోతే లైక్ జాలీ టైప్ చేస్తున్నారు? 3 అన్ని. కామెడియన్ గా చేస్తున్నా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేస్తున్నా, ఫాదర్ క్యారెక్టర్స్ కూడా చేస్తున్నా. ఫాదర్ క్యారెక్టర్ ఏం పర్లేదు. ఎవరికి ఫాదర్? చిన్న పిల్లలకా పెద్దవాళ్ళకి? పెద్దవాళ్ళకి. ఓకే, పెద్దవాళ్ళకి చేశారు. అంటే అది కొత్తలో మన ఫాదర్ ఏంటి అనిపించింది, కానీ అంతఃపురం అనే మూవీ చూసారా మీరు? ప్రకాష్ రాజ్ గారు. హీ వాజ్ 31 ఆ టైంలో. శారదా గారు ఆయన కానీ 20 ఏళ్ళు పెద్ద ఉంటారు. సో ఆ సినిమాలో ఆయన చేసిన యాక్టింగ్ ఇప్పటికీ మనం గుర్తుపెట్టుకుంటాం. సో అది అలాంటివి చేస్తారు తప్ప మా అమ్మాయిని పెళ్లి చేసుకో అలాంటిది ఫాదర్గా అయితే.